ట్రిక్స్ ఫాలో అవ్వండి. కష్టపడకుండానే డబ్బు వచ్చి పడుతుంది. కష్టపడితే మంచి ప్రతిఫలం వస్తుందని చాలా మంది చెబుతుంటారు. కానీ ఇది అందరి విషయంలో జరగదు. ఒక్కోసారి కష్టపడి పనిచేసే వారికి కనీసం డబ్బులు కూడా అందడం లేదు. మన అదృష్టం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అదృష్టవంతులైతే డబ్బు సంపాదించవచ్చని అంటారు. కానీ చాణక్యుడి మాటలు వేరు. మన జీవితంలో పనికొచ్చే అనేక విషయాలను చాణక్యుడి నీతిశాస్త్రంలో ఉంటాయి. చాణక్యుడు ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన మాటలు, సలహాలు ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ దాని ద్వారా జీవితాన్ని తేలికగా సాగిస్తున్నారనడంలో తప్పులేదు. విద్య, కుటుంబం, ప్రేమ జీవితం, కెరీర్ వంటి జీవితంలోని అన్ని అంశాల గురించి చాణక్యుడు సలహా పనికొస్తాయి. చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జీవితంలో సులువుగా డబ్బు సంపాదించాలంటే చాణక్యుడి మాటలు పాటిస్తే అతి త్వరలో ధనవంతులు అవుతారు. మీరు జీవితంలో ఆచార్య చాణక్యుడి సూత్రాలను పాటిస్తే తక్కువ సమయంలో శ్రీమంతులు కావచ్చు. కాబట్టి ఇక్కడ చాణక్యుడి సూచనలు ఉన్నాయి. పాజిటివ్ థింకింగ్. మనం ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచించాలి. మాకు జీతం వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఒకరోజు మనం ధనవంతులమవుతాం. అతి త్వరలో మనకు ఇలాంటి సంపద వస్తుంది. మనం ఎప్పుడూ సానుకూల ఆలోచనలతోనే ఆలోచించాలి. అప్పుడే మనం విజయం సాధించగలం. దీనినే మానిఫెస్టింగ్ అంటారు. క్రమశిక్షణ పాటించాలి. జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. తద్వారా మనం మన జీవితాన్ని సక్రమంగా నడిపించవచ్చు. ఇది మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్రమశిక్షణ లేకుండా మనం ఏం చేసినా ఫలితం ఉండదు. మనం ధనవంతులు కావాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఆచార్య చాణక్యుడి ప్రకారం మనకు క్రమశిక్షణ ఉంటే ఏ కష్టమైన పనినైనా సులభంగా చేసి విజయం సాధించవచ్చు. లక్ష్యం చాలా ముఖ్యం. మనం ఏదైనా చేయాలంటే లక్ష్యం చాలా ముఖ్యం. లక్ష్యం లేకుండా చేసే పనులు మనకు విజయాన్ని అందించవు అంటారు. మనం చేయాలనుకున్నది లక్ష్యం చేసుకుంటే దాన్ని సాధించవచ్చు. అప్పుడప్పుడు మన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. భయం ఉండకూడదు. మనం సరైన మార్గంలో నడుస్తున్నట్లయితే మనం దేనికీ భయపడకూడదు. మన పని మనం చాలా ధైర్యంగా చేయాలి. ఎన్నో సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటాం. కానీ దాన్ని ఎదుర్కోవడానికి భయపడకండి. మనం భయపడితే సంపద మన దగ్గరికి రాదు. కాబట్టి ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ నిబంధనలన్నింటితో పాటు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మనం రిస్క్ తీసుకోకపోతే ఏమీ జరగదు. అలాగే మనం కూడా బాగా మాట్లాడగలగాలి. అప్పుడు మీరు అందరినీ ఆకర్షించగలుగుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.